असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about Taylor series and the single variable. Okay, Taylor series అంటే మనకు సింపుల్గా మనకు ఏమి ఇస్తాడంటే given f of x ఇస్తాడు and x is equal to ప్లస్ ఆర్ మైనస్ ఏ, ఏదైనా ఇవ్వచ్చు, ప్లస్ ఏ అన్న ఇవ్వచ్చు లేదా మైనస్ ఏ అన్న ఇవ్వచ్చు. ఓకే, టైలర్ సిరీస్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఓకే ప్లస్ ఎక్స్ ప్లస్ అయితే ఇది కోసం మైనస్ ఆర్ ప్లస్ ఏ ఓకే బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఏ ప్లస్ ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, అలాగే ఇంకా ఏముంటుంది ఇక్కడ మనకు ఎక్స్ మైనస్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డబుల్ డాష్ ఏ అంటే ప్లస్ ఆర్ మైనస్. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా తీసుకోవచ్చు, ఇది కూడా ప్లస్ ఆర్ మైనస్, అట్లా సిమిలర్లీ అప్ టు సో ఆన్. దిస్ ఈజ్ ద టైలర్ సిరీస్. ఓకే, సో మనము వీటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లం ఎలా ఇస్తాడంటే గివన్ example problem. So given f of x is equal to e power x, x is equal to 1. Find Taylor series అంటాడు. Find Taylor series. ఓకే, ఫైండ్ ద టైలర్ సిరీస్ అడుగుతాడు. ఓకే, సో ఫస్ట్ మనకి ఏ అంటే ఏమి ఇచ్చాడు 1 కదా. సో కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ 1 that is equal to e power 1 that is equal to e. ఓకే, దీన్ని డెరివేటివ్ చేయండి ఎఫ్ డాష్ ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్ని చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుందా. అట్లాగే ఎఫ్ డాష్ 1 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, దీన్ని డబుల్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఎక్స్ ప్లస్లో 1 పెట్టండి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఎఫ్ త్రిబుల్ డాష్ 1 ఈ పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఎఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ. అలాగా ఒక 4 టైమ్స్ డెరివేటివ్ చేస్తే సరిపోతుంది, లేదా 3 టైమ్స్. ఓకే, తర్వాత ఫార్ములా ఏం మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ ఏ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ whole factorial by 2 factorial f double dash a plus x minus a whole cube by 3 factorial triple dash a plus up to so on. ఓకే, ఇక్కడ a అంటే 1 అనమాట. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకు ఈ పవర్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఈ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అంటే 1
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఈ 1 యూతులు తీసుకొస్తే -1 అవుతుంది అన్నమాట. ఈ 1 యూతులు తీసుకురండి, -1 బై 1 హోల్ పవర్ 1 అంటే 1 వస్తుంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఎఫ్ డాష్ అంటే ఏమొచ్చింది మనకు, ఎఫ్ డాష్ ఈ వచ్చింది ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఎఫ్ డబుల్ డాష్ అంటే ఏమొచ్చింది మనకు ఈ ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 6. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా, అంటే తగ్గించుకుంటూ పోండి. 3 × 2 × 1. 4 ఫ్యాక్టోరియల్ అనుకో 4 × 3 × 2 × 1 ఇలా చేస్తారు. ఓకే, ప్లస్ ఇంటూ ఈ ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 4 బై 24 ఇంటూ ఈ టు సో. ఓకే, అన్నిట్లో ఏం కామన్ తీయచ్చు, ఈ కామన్ తీయచ్చా, కామన్ తీస్తే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ క్యూబ్ బై 6 ప్లస్ ఎక్స్ మైనస్ 1 4 బై 24. ఇది ఇలాగా చేసుకోవాల్సి ఉంటుంది టైలర్ సిరీస్ అంటే. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ టైలర్ సిరీస్ కనుక్కున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఏ అంటే ఏమి ఇచ్చాడు, పై ఇచ్చాడు, అంటే ఎఫ్ ఆఫ్ పై ఈక్వల్ టు కాస్ పై. కాస్ పై అంటే ఏమి, -1. ఓకే, సో దీన్ని డెరివేటివ్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ కాస్ ఎక్స్ని చేస్తే మైనస్ సైన్ ఎక్స్. ఇది ఎఫ్ డాష్ పై మైనస్ సైన్ పై. సైన్ పై అంటే ఏమి, 0. సైన్ పై అంటే ఏమి మనకి 0. ఓకే, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ని చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్. ఎఫ్ డబుల్ డాష్ పై దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ పై. కాస్ పై అంటే ఏమి, -1. కాస్ పై అంటే ఏమి, కాస్ పై అంటే మైనస్ ఇంటూ మైనస్ +1 అంటే కాస్ పై అంటే -1. కాస్ 180 ఎంత, -1. ఇట్లా ఎఫ్ త్రిబుల్ డాష్ ఎక్స్. కాస్ ఎక్స్ని చేయండి, కాస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే మళ్ళీ మైనస్ సైన్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఎఫ్ త్రిబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పై. సైన్ పై అంటే ఏమి ఇక్కడ 0. ఓకే, సైన్ పై అంటే గుర్తుపెట్టుకోండి, సైన్ పై అంటే 0. అట్లా ఎఫ్ 4th డెరివేటివ్ సైన్ ఎక్స్ని చేస్తే కాస్ ఎక్స్, 4th డెరివేటివ్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఇలాగ అప్ టు సో ఆన్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి ఇక్కడ, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఏమి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏమి ఇక్కడ మనకు -1 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ. ఏ అంటే పై అనమాట, యూతులు తీసుకొస్తే -π బై 1 ఫ్యాక్టోరియల్. ఎఫ్ డాష్. ఎఫ్ డాష్ అంటే ఏమి ఇక్కడ 0 ప్లస్ ఎక్స్ మైనస్ పై హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎఫ్ డబుల్ డాష్ అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ మైనస్ పై హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇది ఏమొచ్చింది, ఎఫ్ త్రిబుల్ డాష్ 0 ప్లస్ ఎక్స్ మైనస్ పై హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్. ఓకే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తుంది అంతే. ఇదేమొచ్చింది మనకి -1 డాట్. ఓకే, మన ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో మాత్రం సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎక్స్ మైనస్ ఏ బై 1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు -1. 0 ఇంటూ ఎనీథింగ్ 0నా ఇది, ప్లస్ ఎక్స్ మైనస్ పై హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే. ఇది 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అవుతుందా, ప్లస్ ఎక్స్ మైనస్ పై హోల్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ×
3 into 2 into 1, 4 3 are 12, 12 2 are 24, 24 into -1 అది చేసేస్తాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ టైలర్ సిరీస్. దిస్ ఈజ్ కాల్డ్ ఏ టైలర్ సిరీస్. ప్రతి ప్రాబ్లమ్ కూడా మనము ఇలాగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మెక్లారెన్ సిరీస్. ఓకే, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే టోటల్గా ఈ ఫస్ట్ యూనిట్లో హాఫ్ యూనిట్ కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, ప్రజెంట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ మెక్లారెన్ సిరీస్. మెక్లారెన్ సిరీస్ అంటే మెక్లారెన్ సిరీస్ అన్నా ఓకే, మెక్లారెన్స్ థీరం అన్నా ఒకటే. సో ఇక్కడ కూడా మనకు గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం అంతే. ఇక్కడ మెక్లారెన్ సిరీస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అక్కడైతే సమ్ వాల్యూస్ అనేది ఇస్తాడు మనకు. అక్కడ ఏమి ఇస్తాడు మనకు? వాల్యూస్ అనేది ఇస్తాడు. కాబట్టి 1 కానీ 2 కానీ లేదా ఏ కానీ బి కానీ ఎనీథింగ్ ఇస్తే దాన్ని టైలర్స్ థీరం. ఓకే, ఒకవేళ అలా ఇవ్వలేకపోతే మెక్లారెన్ సిరీస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 స్టాండర్డ్ అనమాట. ఇది ఇంక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0నే ఉంటుంది. దానికి ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ప్లస్ x power 1 by 1 factorial f dash 0 plus x square by 2 factorial double dash 0 x cube by 3 factorial f triple dash 0 plus up to so on. This is the Maclaurin series అనమాట, Maclaurin's theorem. సో మీకు గివన్ ప్రాబ్లం చూడండి. గివన్ f of x is equal to root x. f of x is equal to ఏమి ఇచ్చాడు? root x plus 2x. ఓకే, వీటికి ఫైండ్ మెక్లారెన్ సిరీస్ అంటాడు. ఫైండ్ ద మెక్లారెన్ సిరీస్ అంటాడు. సో ఫస్ట్ మనం ఇచ్చిన వీటిని ఏం చేయాలి? ఫస్ట్ గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోండి. ఏమిది? రూట్ ఎక్స్ ప్లస్ 2x. దీనిలో ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయండి. రూట్ 0 ప్లస్ 2 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని డెరివేటివ్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్. రూట్ ఎక్స్ అంటే ఏమి? 1/2 రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1. ఎక్స్ అంటే ఏమి? ఇక్కడ 0 కదా, ఎక్స్ అంటే 0 పెడతాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0 ప్లస్ 2. 1/0 అంటే ఏమి? 1/0 అంటే ఇన్ఫినిటీ కదా. ఓకే, ఎనీథింగ్ బై 0 అంటే ఏమొస్తుంది? ఇన్ఫినిటీ, టోటల్గా ఇన్ఫినిటీ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్. ఓకే, సో దీని 1/2. దీని ఏం రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ -1/2 -1/2 -1. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది? -1/4 ఇది 1/x పవర్ 2 అని జట్టు ఇది మైనస్ కిందికి రాస్తే 3/2. సో ఎఫ్ డబుల్ డాష్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో పెడతారు 1/0 పవర్ 3/2 అంటే ఏమొస్తుంది నీకు? 1/8 అంటే ఇన్ఫినిటీ. సో టోటల్గా అన్ని ఇన్ఫినిటీలే వస్తాయి. ఓకే, ప్రస్తుతానికి ఇన్ఫినిటీ వచ్చింది ఈ ప్రాబ్లం. ఓకే, సో ఇంకేముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? ఎఫ్ ఆఫ్ 0 ఎంత వచ్చింది? 0 ప్లస్ ఎక్స్ అంటే ఏమి? ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏమి? x/1 ఫ్యాక్టోరియల్ ఇదంతా ఏమొచ్చింది? ఇన్ఫినిటీ వచ్చింది. ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్ ఇది కూడా ఇన్ఫినిటీ ప్లస్ డాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఫ్యాక్టర్ అంటే 1/5 ఇన్ఫినిటీ ప్లస్ x²/2 ఫ్యాక్టర్ అంటే 2 ఇన్ఫినిటీ చేసేది. ఇన్ఫినిటీ అంటే ఎనీథింగ్ అంతా ఇన్ఫినిటీనే అవుతుంది. సో ఫైనల్గా నువ్వు ఇన్ఫినిటీ పెట్టేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇట్లాగా మనం మెక్లారెన్ సిరీస్ జస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం.
హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అప్టైన్ ద మెక్లరెన్ సిరీస్ అన్నాడు. ఓకే, మెక్లరెన్ సిరీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ గివన్ మనకి ఏమి ఇచ్చాడు ప్రాబ్లం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log of 1 plus x, log of 1 plus x. ఓకే, సో దీన్ని డెరివేటివ్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, లాగ్ ఎక్స్ అంటే ఏమొస్తుంది 1/x, 1/x. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 పెట్టండి. ఫస్ట్ ఏమొస్తుంది, లాగ్ 1 + 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే లాగ్ 1 కదా, ఎక్స్ ప్లస్లో 0 తీసుకోవడం. అలాగే ఇక్కడ ఏం చేస్తారు, ఎఫ్ డాష్ 0 that is equal to 1/1 plus 0 that is equal to 1, 1/1 అని 1. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ కనుక్కోండి. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 1 + x హోల్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. అలాగే ఇది -1, 1 + x -1 -1 that is equal to -1/1 + x హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని ఏం చేస్తారు, ఎఫ్ డబుల్ డాష్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు -1/1 + 0 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -1/1 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఎక్స్, ఇది మళ్ళీ డెరివేటివ్ చేయండి. ఇది మళ్ళీ పైకి వస్తే ఏమొస్తుంది, -2 వస్తుంది, -1 -2 1 + x -3 అవుతుంది, n-1 కదా, -3. సో దీనంతా ఎలా, +/2/1 + x హోల్ క్యూబ్. సో ఎఫ్ ట్రిపుల్ డాష్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1 + 0 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఫోర్త్ డెరివేటివ్, ఇది ఏమొస్తుంది, 2 ఇంటూ మళ్ళీ ఇది -3 1 + x -1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు -6/n + x హోల్ పవర్ 4. ఎఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -6/1 + 0 హోల్ పవర్ 4. అంటే ఎక్స్ ప్లస్లో 0నే, జస్ట్ కనుక్కోమంటే ఎక్స్ అనేది మీరు 0 అనుకోవాలి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు, -6 వచ్చింది. ఇంకా మెక్లరెన్ సిరీస్ ఫార్ములా తెలుసు కదా మనకు, ఏమి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 x/1 ఫ్యాక్టోరియల్ ఎఫ్ డాష్ 0 ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ డబుల్ డాష్ 0 ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ట్రిపుల్ డాష్ 0 x⁴/4 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఫోర్త్ డెరివేటివ్ 0 ప్లస్ డాట్ డాట్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఏమొచ్చింది మనకు చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 ప్లస్ x/1 ఫ్యాక్టోరియల్ అంటే 1 అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ 0 అంటే ఏమొచ్చింది, 1 ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమి 2. ఎఫ్ డబుల్ డాష్ 0 ఏమొచ్చింది మనకు, -1 ప్లస్ x³ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏమి 3 × 2 × 1 3 2 = 6. ఎఫ్ డబుల్ డాష్ 0 ఏమొచ్చింది మనకు, -1 ప్లస్ x⁴/4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 4 3 = 12 12 2 = 24 × 1 24 ఏమొచ్చింది, ఇది -6. ఓకే, డాట్ దాట్ ఈజ్ ఈక్వల్ టు x - x/2 ఇది ఏమొస్తుంది, -x³ 6 ఇది 6 1 = 6 4 వస్తుందా, -x⁴/4 దిస్ ఈజ్ ద log of 1 + x. ఓకే, మెక్లరెన్ సిరీస్ అన్ని ప్రతి ప్రాబ్లం ఇంతే, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ డెరివేటివ్ ఫార్ములాస్ కొన్ని నేర్చుకోగలిగితే మీరు ప్రతి ప్రాబ్లమ్ ఇలా చేసుకుంటూ పోవడమే అనమాట. సో మనకి ఈ రోల్స్ థీరము, కాషీస్ మీన్ వాల్యూ థీరము, లాగ్రాంజెస్, టైలర్ సిరీస్, మెక్లరెన్ సిరీస్ అన్నీ కూడా అయిపోయింది. ఓకే,
ఇంకా టుమారో ఐ విల్ స్టార్ట్ సీక్వెన్సీస్ అండ్ సిరీస్. సీక్వెన్సీ అండ్ సిరీస్. మీరు ఎక్స్ట్రాగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చాంద్ మ్యాథమెటిక్స్లో మీరు ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. మీకు ఏవైనా దానిలో కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ లేకపోతే, మీకు రాకపోతే నన్ను అడిగేస్తే సరిపోతుంది. ఓకే, ప్రతిదానికి నేను సొల్యూషన్ అనేది మీకు ఇస్తాను అనమాట. ఓకే, ఇది మనకు కావాల్సిన M1 మ్యాథమెటిక్స్లో ఫస్ట్ యూనిట్లో దీని నుంచి ఒక క్వశ్చన్ అనమాట. మీన్ వాల్యూ థీరం కానీ, రోల్స్ థీరం కానీ, కాసీస్ కానీ ఇవన్నీ కలిపి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇంకా సీక్వెన్స్ సిరీస్ అనేది ఒక క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఇది మనకు కావాల్సిన మెథడ్స్ అనమాట. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ సీక్వెన్సీస్ అండ్ సిరీస్. ఓకే, థ్యాంక్ యూ.